దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మాటను ప్రేమిస్తావు. నన్ను ప్రేమించువాడు నా మాట వింటాడు, నన్ను ప్రేమించువాడు నన్ను వెంబడిస్తాడు. జార్జ్ ముల్లర్ ప్రతి 15 నిమిషాలు బైబిల్ చదివేవాడు. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ కూడా తెరవట్లేదు. జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త సహోదరి. నీళ్లు తాగకపోతే నీ ఆరోగ్యం ఎలా చెడిపోతుందో, బైబిల్ చదవకపోతే నీ ఆత్మీయత అలా పడిపోతుంది. జాగ్రత్త. ఏమి సాధించాడు జార్జ్ ముల్లర్ ప్రతి 15 నిమిషాలు బైబిల్ చదవటం వల్ల? ఏం సాధించాడు తెలుసా మీకు? విశ్వాసాన్ని సాధించాడు. విశ్వాసంతో ఎలా జీవించాలో అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, నలుగురు కాదు, 10 మంది కాదు, ఇంచుమించు 10,000 మంది అనాథ పిల్లలకు తండ్రిగా నిలబడగలిగాడు. 10,000 మంది అనాథ పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టగలిగాడు, మధ్యాహ్నం భోజనం పెట్టగలిగాడు, సాయంత్రం అన్నం పెట్టగలిగాడు. ప్రతిరోజు వాళ్ళని చదివించగలిగాడు, వారిని ఆత్మీయంగా పెంచగలిగాడు. ఈ రోజుల్లో తల్లులకు తండ్రులకు ఒకడు లేక ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళని నాకు చూపించి, అయ్యా ప్రార్థన చేయండి, మీకు వీళ్ళు పిల్లల్లా కనిపిస్తున్నారా? కాదయ్యా, పిడుగులు. మరి పిడుగులనే కంటాయి, అంతేగా. ఒక్కడిని పెంచలేకపోతున్నారు, ఇద్దరిని పెంచలేకపోతున్నారు, ముగ్గురిని పెంచలేకపోతున్నారు. చాలా కష్టమైపోతుంది పెంచటం. 10,000 మందిని ఎలా పెంచాడండి? విశ్వాస వీరుడు. ఒక్కరిని పోషించడం కష్టమైపోతుంది, ఇద్దరిని చదివించడం కష్టమైపోతుంది, ముగ్గురిని ఆత్మీయంగా పెంచడం కష్టమైపోతుంది. 10,000 మందిని ఎలా పోషించాడండి? తను కన్ననటువంటి వ్యక్తులను ఎలా చదివించాడండి? తాను కన్నటువంటి పిల్లలను. విశ్వాస వీరుడు. ఆ విశ్వాసానికి కారణం బైబిల్.